వెల్కమ్ టు పార్ట్ 1 చూడకపోతే అది కూడా చూడండి భయ్య, బాగుంటుంది. ఏదో ఫార్మాలిటీ ప్రకారం కొంతమంది పెద్ద మనుషులు ఏదో చెప్తున్నా ఏదో ఫార్మాలిటీ ప్రకారం కొంతమంది పెద్ద మనుషుల స్పీచ్ తో స్టార్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ ఒక ఆమె కనిపిస్తుంది కదా, ఆమె ఇక్కడ జరిగే స్పీచ్ ని మోగ వాళ్ళ కోసం అండ్ చెవిటి వాళ్ళ కోసం హ్యాండ్ సైన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ తోని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. అదిగో ఎలుగు బంట్ల మధ్యలో ఎలుకలాగా ఉన్నాడు చూడు, వాడే మా ఫ్రెండ్. వీళ్ళ జుట్లు చూడండి, గూగుల్ మ్యాప్స్ లో ఉన్న దారులన్నీ ఇక్కడే ఉన్నాయి. గ్రాడ్ వాక్ చేస్తున్న వాళ్ళంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు భయ్య, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ రోజు క్లాప్స్ కొట్టిన వాళ్ళే రేపు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మావాడొచ్చిండు సన్ ఆఫ్ ఇండియా సినిమా రిపీట్ లో చూస్తున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నేనే పెద్ద తీటగాన్ని అనుకుంటే నాకంటే పెద్ద తీటగాలని చూడండి. అట్లుంటది మనతోని. ఈవినింగ్ ఇంకో ఫ్రెండ్ గ్రాడ్ వాక్ ఉంది భయ్య, తినేసి వద్దామని తొందరగా వెళ్ళిపోతున్నాం. సో బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇది ఫెడెక్స్ ఫోరం ఇంకో ముఖద్వారం అనమాట. నువ్వు నాకు నచ్చ మూవీలో వెంకటేష్ మావ ఏమన్నాడు తెలుసు? మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు అన్నాడు భయ్య. అందుకే మా ఫ్రెండ్ భుజం తట్టి అప్రిషియేట్ చేశా. ఆకలి అవుతుంది, లేట్ అవుతుంది, ఈవినింగ్ ఎలాగో మళ్ళీ రావాలి. గొంతులోకి ముద్ద పోకపోతే గొంతులో ప్రాణం గోవిందా అంటది అనిపించింది భయ్య. గమ్మున తినడానికి వెళ్ళాం. నెక్స్ట్ పార్ట్ లో ఈవినింగ్ చేసిన రచ్చ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అరిచరిచి నాకు గొంతు పోయింది భయ్య. మీరు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి భయ్య.